స్టడీస్ మన గణిత్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ప్రతిరోజు ఆన్లైన్ డైలీ టెస్ట్ అనేది జరుగుతూ ఉన్నది. ఇది క్రమబద్ధకంగా జరుగుతున్న ప్రాసెస్. ఇది 8 నుంచి సాయంత్రం 9 వరకు జరుగుతూ ఉన్నటువంటి అంశం. ఇందులో విజేతలకి గౌరవప్రదంగా మనం మంచి బ్యానర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఎగ్జామ్. ఇందులో రాష్ట్ర స్థాయిలో నేను జరిగిన ఎగ్జామ్లో ఏ గ్రేడ్లో 40 మంది నిలబడటం అనేది రియల్లీ గ్రేట్. సో ఇది చదివే విధానం. అందులో భాగంగా ఆ ఏ గ్రేడ్లో కూడా టాప్ 3లో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు జిఎస్ చిన్నమనాయుడు సార్, శ్రీకాకుళం జిల్లా. జిఎస్ చిన్నమనాయుడు సార్, శ్రీకాకుళం జిల్లా ప్రతిరోజు ఎగ్జామ్లో ఏదో ఒక ర్యాంకులో ఉంటారు. ఫస్ట్ ర్యాంకా, సెకండ్ ర్యాంకా, థర్డ్ ర్యాంకా రాష్ట్ర స్థాయిలో. రైట్. నెక్స్ట్ మోహనం మేడం గారు. మోహనం మేడం కూడా అనంతపురం జిల్లా. మేడం ఎప్పుడు చూసినా ఏదో ఒక ర్యాంక్లో ఉంటారు. వెరీ గుడ్ మేడం, అండ్ కంగ్రాచులేషన్స్ మేడం మీకు. అండ్ లతా మేడం గారు చిత్తూరు జిల్లా. మేడం రీసెంట్గా జాయిన్ అయినారు. రీసెంట్గా జాయిన్ అయినా కానీ రాష్ట్ర స్థాయిలో రెడ్వకైనా మొదటి స్థానం సాధించడం అనేది జరిగిందనమాట. అంటే నేను జరిగిన టాపిక్ ఏంటి అని అంటే మన పరిసరాల్లో ఉన్నటువంటి మార్కెట్లు అనే టాపిక్ మీద జరిగింది. ఎడ్జ్ టు ఎడ్జ్ అంటే ఫస్ట్ పేజీ నుంచి ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు క్రమబద్ధకంగా తీసుకుంటూ అందులో కంటెంట్ బిట్ ఉంటే కంటెంట్ బిట్లు, జతపరచము అనే అంశం ఉంటే జతపరచము, లేదా క్రింది వానిలో సరైన వాక్యం ఏది, ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది, ఈ తరహాలో అప్డేట్ వర్షన్లో వస్తున్న ఏకైక సిరీస్ మన ఆన్లైన్ టెస్ట్ సిరీస్ గణిత్ స్టడీస్లో 499 రూపాయలకు మాత్రమే దీన్ని పొందుపరచడం జరిగింది. అది అభ్యర్థుల కోరిక మేరకే. దీన్ని డిఎస్సికి 999 రూపాయలకి తీసుకువెళ్ళిపోవటం జరుగుతుంది అంతే, ఇంకా నో డౌట్. ఎందుకనంటే నేను ఇచ్చిన 50 ప్రశ్నలు మీరు చూడండి, 100% టెట్లో మీకు వచ్చి ఉంటుంది, డిఎస్సిలో వచ్చి ఉంటుంది. అంటే ఫ్యూఎస్లో రాసి ఉంటే మీరు ఒకవేళ ఇన్ కేస్ అది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ని 360 డిగ్రీలో మనం చదవాలి. అంతేగాని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళిపోయినామంటే అదేమన్నా మీకు అకాడమిక్ ఇరా కాదు కదా. ఇలా అంశాలు చదివితే మీరు విజేతలు అవుతారు. ఇది మన గణిత్ స్టడీస్లో ఉన్నటువంటి సీక్రెట్. ఆ టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వండి. లాస్ట్లో నేను పీడిఎఫ్ ఇస్తాను, ఆ పీడిఎఫ్ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.